అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. అతను అలా వెళ్ళగానే ధీర్ని అలాగే చూస్తూ కిందకెళ్ళిపోయింది. కింద కనిపించలేదు ధీర్. అత్తయ్య, మీ అబ్బాయి కిందకొచ్చాడా? ఏమో, నాకు తెలీదు అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయింది సావిత్రి. ఇదేంటి, అత్తయ్యకేమైంది, అలా వెళ్ళిపోతుంది అనుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళి సావిత్రి చెయ్యి పట్టుకొని, అత్తయ్య ఏమైంది, అలా మాట్లాడుతున్నారేంటి? ఈరోజు జ్ఞానోదయమైంది. మనం ఎంత హార్ట్ఫుల్గా ప్రేమించినా ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మాత్రం పొందలేమని అంటున్న ఆమె మాటలకి, అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు? మీరంటే నాకు చాలా ఇష్టం. మీ మీద నమ్మకం లేదని నేను చెప్పానా? అంత ప్రేమించిన నా కొడుకు మీదే నమ్మకం లేనప్పుడు వాడిని కన్నా నా మీద ఎందుకుంటుంది? నీ మనసులో మాట చెప్పావు. దానికి నాకు కోపం రావట్లేదు. నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేసే. నిన్ను ఎవరు ఫోర్స్ చేయరు. అత్తయ్య అంటూ ఏడుపు గొంతుతో పిలిచింది. నేను నిన్నటిదాకా నీ ప్రేమ నిజం అనుకున్నాను. కానీ నమ్మకం లేని చోట బ్రతుకుతున్నావని మాకు తెలియదమ్మా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతుంటే, అత్తయ్య అంటూ సావిత్రి కాళ్ళ మీద పడిపోయింది సీత. నన్ను క్షమించండి. నేను పొరపాటున మాట తూలాను. మీరు ప్రేమించిన ప్రేమలో ఏ లోపం లేదు. నా ఆలోచనలోనే లోపం ఉంది. మిమ్మల్ని నేనెప్పుడు తక్కువ చేసి చూడనత్తయ్య. మీరంటే నాకు చాలా ఇష్టం. పొరపాటుగా ఏం కాదులేమ్మా. నీ మనసులో మాట చెప్పేశావు. కోపంలో నిజాలు బయటకు వచ్చేస్తాయి అంటారుగా, అలా అన్నమాట అంటూ కాళ్ళ మీద పడ్డ సీతని పైకి లేపి, మేమేం ఫీల్ కాలేదులేమ్మా, నువ్వేం బాధపడకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి. సీతకు అర్థమైపోయింది చాలా అంటే చాలా హర్ట్ అయ్యారని. అత్తయ్యగారే ఇంతలా హర్ట్ అయితే పతి పరమేశ్వర గారు ఇంకెలా హర్ట్ అయ్యారో. అసలు నాకేమైంది, నేనెందుకు అలా అన్నాను? నిజంగా నాకు ఆయన మీద నమ్మకం లేక అలా అన్నానా? ఆయనకి ఏమైనా అవుతుందనా? నమ్మకం లేక కాదు, నా భర్తకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అందుకే ఆయనకి చెప్పలేదు అంటూ, అత్తయ్య నేను ఎందుకలా అనాల్సొచ్చిందో చెప్పనా? వాడు నా భర్తని కూడా చంపేస్తానని బెదిరించాడు. ఆ భయంలో ఆయనకి ఏమైనా అయిపోతుందేమోనని చెప్పలేదు. నా వాళ్ళకేమైనా అయినా నేను తట్టుకుంటాను, కానీ నా భర్తకేదైనా అయితే నేను బ్రతికుండలేనత్తయ్య. అందుకే అలా అన్నాను. ఓకే సీత, ఇప్పుడు నేనేమంటున్నాను? పోనీలే అనింది సావిత్రి. నా మీద ఇంకా నమ్మకం కలగడం లేదా అత్తయ్య? మరి ఇదే మాట నీ భర్తకి చెప్పాల్సుండేది. నమ్మకం లేదని ఎందుకు చెప్పావు? వాడు ఎంత బాధపడుంటాడో ఒక్కసారి ఆలోచించావా? నీకు తెలుసు కదమ్మా, నిన్ను ఏ పరిస్థితుల్లో వాడు పెళ్లి చేసుకున్నాడో. ఏ మగాడైనా అలా ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అంటే ఎవరు ముందుకొస్తారు చెప్పు? అలాంటిది నా కొడుకొచ్చాడు. సాటి ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందని నీ మెడలో తాళి కట్టాడు. నా కొడుకు ఏనాడు తప్పు చేయలేదమ్మా. నేను అలా పెంచలేదు. వాడికి మంచి చెడు అన్నీ తెలుసు. ఆ రోజు కూడా కోపంలో నీ మీద మాట తూలాడు, కానీ కావాలని వాడు అనలేదు. ఎందుకంటే అప్పుడు నువ్వంటే వాడికి ఇష్టం లేదు కాబట్టి అలా మాట్లాడాడు. అయినా నీకొక విషయం ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కాలేదు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని కాపాడడానికి పెళ్లి చేసుకున్నాడు. అలాంటిది కట్టుకున్న భార్య తల్లిదండ్రులని కాపాడలేడనుకున్నావా? వాడి మీద అంత నమ్మకం ఎందుకు లేకపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. నాకే ఇంత బాధేస్తుంటే వాడు ఎంత బాధపడుతున్నాడో. ప్లీజ్ కాసేపు వదిలేమా అంటూ రూమ్కెళ్ళిపోయింది సావిత్రి. వెళ్తున్న సావిత్రిని ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది సీత. అసలు నాకేమైంది? ఎందుకిలా మాట్లాడి బాధ పెట్టాను? అత్తయ్యే ఇంత బాధపడితే ఆయన ఇంకెంత బాధపడుతున్నారో. అసలే నా మీద కోపం పీకల దాకా ఉంది. అగ్ని మీద ఆజ్యం పోసినట్లు అయిపోయింది నా పరిస్థితి. అయినా ఈయన ఎక్కడికెళ్లారు ఇంత రాత్రివేళ? పాపం భోజనం చేయడానికని పిలిచారు. నేను మాట్లాడిన మాటలకి తినకుండానే బయటకెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ అటూ ఇటూ హాల్లో తిరుగుతోంది సీత. ఆయనకి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తారో లేదో. అయినా సరే చేస్తాను. 100 టైమ్స్ చేస్తే ఒక్కసారైనా లిఫ్ట్ చేస్తారుగా అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని ధీర్కి కాల్ చేసింది. అనుకున్నట్లుగానే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేసింది. అయినా లిఫ్ట్ చేయలేదు. అలా 20 టైమ్స్ చేసింది. ఎంత హర్ట్ అయ్యాడో అర్థమవుతుంటే కన్నీళ్లతో అక్కడే సోఫాలో కూలబడిపోయింది. అయినా కానీ పట్టు వదలకుండా ధీర్కి కాల్ చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయడం లేదు. అలా 100 సార్లు చేసినా
ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అలసి సొలసి ఏడుస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది సీత. అలా కొంతసేపటికి గాలిలో తేలుతున్న ఫీలింగ్ వస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచింది, కానీ ఎదురుగా ఎవరున్నది ఒక అంచనాకి రాలేకపోతోంది. అంత బ్లర్గా కనిపిస్తోంది. చాలా మత్తుగా నిద్రలో ఉందిగా, పూర్తిగా కళ్ళు తెరవడానికి రావట్లేదు. చేతితో అతడి ఫేస్ని తడమాలని చూస్తోంది. చెయ్యి పైకి లేవట్లేదు. నిద్రమత్తు ఆమె బాడీ మొత్తం ఆవహించింది. కాసేపటికి శుతిమెత్తంగా తగులుతున్న ఆమె శరీరానికి ఈసారి పూర్తిగా నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన సీత కళ్ళు నలుపుకుంటూ అటూ ఇటూ చూస్తూ, అసలు రాత్రి ఏం జరిగింది? బెడ్రూమ్కి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు అని తెగ ఆలోచిస్తూ ఉంది. నేను సోఫాలో కూర్చున్నాను. ఆయనకి చాలాసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఏం జరిగిందో అసలేం గుర్తు రావట్లేదు. సరే గాని ఈయన అసలు రాత్రి ఇంటికి రాలేదా అంటూ గబగబా లేచి రూమంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. జిమ్ రూమ్లో ఉన్నాడేమో అనుకుని అక్కడికి కూడా వెళ్ళింది. ఆల్రెడీ గాయమైందిగా, జిమ్కి ఎందుకు వెళ్తాడు అనుకుంటూ కిందకెళ్ళింది సీత. సావిత్రి పేపర్ చదువుతూ కనిపించింది. అత్తయ్య, ఆయన రాత్రి నుండి ఇంటికి రాలేదు, మీకేమైనా చెప్పారా అని కంగారుగా అడిగింది. వాడు ఇంటికి రావడమైంది, మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళడమూ అయింది. ఏంటి, ఆఫీస్కి వెళ్ళాడా? టైం ఎంతవుతుంది అనుకుంటూ వాల్ క్లాక్ వైపు చూసింది. అందులో 9 అని చూపిస్తుంటే, వామ్మో, నేనేంటి ఈరోజు ఇంతసేపు పడుకుండిపోయాను. సారీ అత్తయ్య, ఆయన నాకు చెప్పకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయారా అంటున్న సీతని అలాగే చూస్తూ, వాడు ఎలా వెళ్తే నీకేంటమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? ఆయనకి ఏమవుతుందో అని భయంతో చెప్పలేదు, కానీ ఆయన మీద నాకు ప్రేమ లేక కాదు. మరి నమ్మకం లేదన్నావుగా, నమ్మకం లేని చోట ప్రేమ ఎలా ఉంటుంది? అది అత్తయ్య, నేను కావాలని అనలేదు. అయినా ఆ సిచ్యువేషన్లో ఎవరికైనా చెప్పాలి అన్న ఆలోచన ఎలా వస్తుంది అత్తయ్య? నాకు రాలేదు. చెబితే ఏమన్నా అవుతుందేమో అన్న టెన్షన్లోనే ఉన్నాను. నన్ను నమ్మండి అత్తయ్య, ఇన్ని రోజుల నుండి మీ దగ్గరుంటున్నాను. నా గురించి మీకు తెలీదా? తెలుసు, కానీ నువ్వన్న మాట చిన్న మాట కాదు కదమ్మా, అంత ఈజీగా మర్చిపోవడానికి. అవునత్తయ్య, నేను చాలా పెద్ద మాట అన్నాను, అది నాకు తెలుసు. ఒక మాట ఆలోచించకుండా అంటే ఇంత బాధపడతారో కూడా తెలుసు. ఇప్పుడు ఆయనని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలత్తయ్య? ప్లీజ్ చెప్పండి. నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప? అంటే నీకు ఎవరు లేరు కాబట్టి మాతో బలవంతంగా ఉంటున్నావమ్మా అనగానే తలెత్తి సావిత్రిని బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది సీత. చెప్పు సీత. అయ్యో అత్తయ్య, నేనేం మాటన్నా అందులో తప్పు వెతక్కండి ప్లీజ్. నాకు తల్లైనా అత్తగారైనా అన్నీ మీరే అని చెబుతున్నాను. సర్లే, వాడు తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తమరు కాస్త ఫ్రెష్ అయ్యి మీ ఆయన గారికి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆఫీస్కి తీసుకెళ్తే కాస్త కూల్ అవుతాడేమో అని చెప్పగానే, థ్యాంక్ యూ అత్తయ్య అని సావిత్రి బుగ్గలాగి చెంగు చెంగున తన రూమ్కెళ్ళింది. వెళ్తున్న సీతని నవ్వుతూ చూస్తూ ఉంది సావిత్రి. ఏ మాట ఆలోచించకుండా మాట్లాడవు సీత. ఎందుకలా మాట్లాడావో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా అలా అనకుండా ఉండాల్సింది. నమ్మకం అనే పదం చాలా పెద్దది అని ఆలోచనలో ఉండిపోయింది సావిత్రి. సీత ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేయడంలో కుస్తీలు పడుతోంది. దీనికి ఇష్టమైన వంటలు ప్రిపేర్ చేసి అన్ని బాక్స్లు నీట్గా సర్ది, అత్తయ్య వెళ్ళొస్తాను అనింది. సీతని చూసి వెళ్ళు అనింది సావిత్రి. డ్రైవర్ని కారు తీయమనడంతో ఆఫీస్కి బయలుదేరింది సీత. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఆయన నాతో మాట్లాడతారా అన్న ఆలోచనలే ఆమె మెదడులో మెదులుతున్నాయి. కాసేపటికి ఆఫీస్ రావడంతో కారు ఆగింది. ఎందుకో తెలీదు, టెన్షన్గా అనిపిస్తోంది. ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. అయినా ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉంటే ఏంటి, ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు అనుకుంటూ ఈ రూమ్ ఎక్కడో తెలియకపోతుంటే మేనేజర్ వచ్చి, వెల్కమ్ టు ఆఫీస్ మ్యామ్ అంటూ బొకే తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆఫీస్లో అలా రిసీవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయని సీత చాలా ఎగ్జైట్ అవుతూ థ్యాంక్ యూ అనింది నవ్వుతూ. సార్, ఆయన ఛాంబర్లో ఉన్నారమ్మా, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి అంటూ లిఫ్ట్ చూపించాడు. చేతిలో ఉన్న క్యారేజ్ ఇంకో చేతిలో బొకే పట్టుకొని లిఫ్ట్లోకి ఎక్కింది. అతని రియాక్షన్ ఎలా ఉంటుందో ఎంత కోపం తెచ్చుకున్న ఓపికతో భరించాలనుకుని లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవడంతో అక్కడి నుండి అతను చెప్పిన రూమ్కి వెళ్ళింది. డోర్ ముందు నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకొని
లోపలికి అడుగుపెట్టిన సీత సీరియస్గా వర్క్లో లీనమైన ధీర్ కనిపించాడు. అతని ఫేస్ చాలా సీరియస్గా ఉంది. కొంచెం కూడా నవ్వు ఆయన ఫేస్లో కనిపించట్లేదు. ముందుకెళ్ళి నిలబడిన సీత పిలవట్లేదు. కామ్గా అలాగే చూస్తూ ఉండిపోయింది. పిలవాలన్న భయం వేస్తుంటే, ఆమె వచ్చిన ప్రెజెన్స్ తెలుస్తుంటే ఎందుకొచ్చావు అన్నాడు తలెత్తకుండానే. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.